వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశారని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి. కేఏ పాల్. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్ కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. హైదరాబాద్ హబ్సిగూడ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయిన డీసీఎం వాహనం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 3 బైకులపై వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్తో పాటు బైకులపై ఉన్న 4కి గాయాలయ్యాయి. బైక్ పై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు 3 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పొందిన వారికి నేడు చివరి రోజు కావడంతో మండలంలోని 35 సెంటర్లలో రాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రాత పరీక్షలో 1375 మంది హాజరైనట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. ज्योति నిషేధం చేస్తాక శృతి అవండి చూపి అది నా తల బయటికి రా. నా పేరు చంద్రశేఖర్. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డీఏ వెలుగు నంద్యాల జిల్లా ఔక మండలంలో. ఈ ఉల్లాస్ కార్యక్రమేనా గత 3 నెలల నుంచి పొదుపు లక్ష్మీ సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించడం జరిగింది. ఆ 3 నెలల తర్వాత ఈరోజు 23/3/2025 తారీఖున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఉదయం నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి. ఈ ఔక మండలంలో 35 సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ 35 సెంటర్లో 1375 మందిని కూడా ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష రాసేటువంటిది భాగంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి చదువు రాయడానికి 50 మార్కులు, తర్వాత నేర్చుకునేది చదవడానికి 50 మార్కులు, తర్వాత గణితానికి 50 మార్కులు, ఇట్లా 150 మార్కుల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 150 మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 49 మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు పాస్ అయినట్లు. పాస్ అని కాకుండా సక్సెస్ అని అంటాం. ఇక్కడ 49 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఐ అని చెప్తున్నాం, అంటే ఇంకా నీడ్ ఇంప్లిమెంటేషన్ అని. ఈ విధంగా ఈ మండలంలో జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమానికి అందరూ కూడా మేము కొన్ని పరీక్షా సెంటర్లు కూడా తనిఖీ చేశాం. అందరూ కూడా రాస్తున్నారు సక్రమంగా. వీళ్ళందరూ కూడా రేపటికందరూ కూడా వాల్యుయేషన్ చేసి వాళ్ళ మార్కులు కూడా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండ సురేఖ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ ఇతర వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఆఫీసులో కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి, టీడీపీ రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేవీ సుబ్బారెడ్డి గారు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి చేస్తుంటారని అన్నదానం చేస్తుంటారని, టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి 10 లక్షలు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం చేస్తుంటారని చెప్పారు. మంచి మనిషి అందరూ కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉన్నాం. సకల దేవతల ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత చేరుకోవాలని మా అందరికీ ముందుగా తన వంతుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు మరొకసారి ఎవరో ఏమో తెలుసు మనం మెయిన్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. లేట్ అయిందిలేనా ఎవరెవరు ఈడింది అక్కడ నుండి కుదరడు ఉన్నాడు కదా చైర్మన్. ఒక్క నిమిషం ఉండు అన్నా, ప్రభాకర్ అన్న అన్నా. ఈ బర్త్డే చాలా స్పెషల్. ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డే జరుపుకోలేదు. 60 సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో, ఆదోని ఆర్డీఓ ఆఫీస్, నందల ఆర్డీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం తెలియజేశాను. కానీ అందరిలాగా షష్ఠి పూర్తి కూడా నేను జరుపుకోలేదు. ఈ రోజుతో 68 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. గత 8 ఏళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. దాదాపు ఎవరైనా ప్రశ్న అడిగినా దేవాలయాలు చేసేదేమి, సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సాయంత్ర సంఘాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నాకు చేతనైన మరి ఈరోజు రంజాన్ కారణంగా ఎవరికి విద్య ఏర్పాటు చేయలేకపోతుంది. ఎందుకంటే నైట్ తప్ప ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి రాలేరు కూడా ప్రసంగంలో పిల్లలు పడుతున్నాయి. దానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది. కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్. మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుంటుంది దేశంలో. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా త్వరలోనే దీనికి దానికి బదులుగా పార్టీ ఆఫీసులో కూడా ఇక్కడికి వచ్చేసిన పార్టీ సత్కారం చేసినటువంటి మా పార్టీ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఈ నెల 19న దీపు అనే ట్రాన్స్జెండర్ను ప్రేమ పేరుతో వచించి నరికి చంపిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ విషయంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి లాస్య డిమాండ్ చేశారు. దీపును నరికి చంపిన వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్య చేసిన బండిని తక్షణమే న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి. ట్రాన్స్జెండర్ దీపుని
భర్తీ చేసిన పనిని వెంటనే కరెక్ట్ రాదు ఫోటో తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాఫ్యా, మాది గోదావరికని. ఆదివారం సాయంత్రం దామెర మండలం దుర్గంపేట శివార్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న మొక్కజొన్న సీడ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, సంబంధిత కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పరకాల శాసనసభ్యులు శ్రీ దేవుర్ ప్రకాష్ రెడ్డి. కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్ బ్లాక్ చేసి రోడ్డు మీద ధర్నా ఎన్ఎస్ఆర్ దాటి తర్వాత కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్ బ్లాక్ చేసి రోడ్డు మీద ధర్నా ఎన్ఎస్ఆర్ దాటి తర్వాత ఎప్పుడు కాదు వచ్చే ఫార్మర్ సఫర్ ఏంది సిస్టమ్ అనేది తెలుసుకోండి. మన ఫార్మర్స్ అందరూ చెప్తారు మొత్తం రాసి సార్ మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఫస్ట్ కేసులు ఫస్ట్ మన దగ్గరనే కదా స్టేషన్లో ఇవ్వాలి కదా సార్, అంతే కదా. ఫస్ట్ స్టేషన్లో జరిగారు, వచ్చిన తర్వాత నాకు అప్డేట్ లేదు అంతమంది ఫార్వర్డ్స్ ఎవరెవరు వచ్చిందో ఏ కాంప్లైంట్ వచ్చిందో ఇస్తే కూర్చొని అసలు ఏంటిది అనేది సిస్టమ్ మొత్తం ఆ పని చేయించారు సార్. ఓకే సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి చెప్పి సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎస్ఐ గారు వచ్చారు సార్. సార్ ఇద్దరు వాడికి వచ్చింది కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ లేకుండా కరెక్ట్గా ట్రీట్ చేస్తారు. ఏమో ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ తీసేసారు. ఫార్మర్స్ అందరూ కాంటాక్ట్ చేసేసి మొత్తం ట్రాక్టర్ వీడియో అయితే
ఇక్కడ వచ్చిన పనులన్నీ అన్లోడ్ మాకు డీసీఎం ఏం రాలేదు సార్. మాకు రోడ్ లేదు. ఫార్మరీ సార్, ఫార్మరీ వేసుకున్నా సార్. నిన్న నాకు డౌట్ వచ్చి నేను వేసుకున్నా. కంపెనీ మాది, కంపెనీ మీదే, కంపెనీ మాదే సార్. ఫార్మర్ వేట్ ఇప్పుడు వేట్ ఇక్కడికి ఆడికిడికి గింటన్నర వేరేషన్ వస్తుంది ఏబీటీ దగ్గర మొత్తం ఈ మేల్ ఫీమేల్ మొక్కలకు సంబంధించిన మొత్తం ట్రాక్టర్లు పెట్టుకున్నారు. అయితే కాంటాలో డిఫరెన్స్ వచ్చింది. దాంతో వాళ్ళు రాష్ట్రంలో చేస్తుంటే బట్ ఇమ్మీడియట్లీ ఆ వెయిట్స్ అండ్ మెజర్స్ వల్ల ఎవరు దీనికి అట్టాకి అర్జెంట్గా పంపించాలి. పంపించి దీన్ని ఏంటి అనేది వాటిని మన అఫీషియల్గానేమో నేను ఆర్డీఓ గారికి చెప్పాను. ఇంకెవరన్నా కొంచెం నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఆగాను. ఫార్మర్స్ అంటున్నారు ఇమ్మీడియట్గా నేను లేదు, పర్వాలేదమ్మా, అన్నీ ఎంక్వైరీ చేస్తాను. తోటి నేను మొత్తం ఎంక్వైరీ చేయించుకోవాలి. నేనే ఒక అభిప్రాయానికి వచ్చిందంటే ఇక నేనేదో మళ్ళా కావాలని ఫోర్స్ చేస్తున్నాను. ఏడిగా నమస్తే. ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్కి సంబంధించి మొత్తం అది వాళ్ళకు ఏ కంపెనీ అయితే తీసుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ ఏం అగ్రిమెంట్ చేసుకోవాలి ఫార్మర్స్. మనం ఏం చెప్తాను, మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ కాదమ్మా, ఫార్మర్స్ని ప్రొటెక్టింగ్ చేద్దాం మనది. మనం అసలు చెప్పి మాట్లాడాలి కదా, అవసరం కూడా కేసులు పెట్టాలి ఫార్మర్స్ దగ్గర. అయితే ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇమ్మీడియట్లీ వచ్చే ఇక్కడికి దుర్గంపేట దగ్గర. దుర్గంపేట ఇప్పటి వరకు 400 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు తెలిపారు. వరంగల్ నగరంలోని ఓసిటీ ప్రదీప్ రావు నివాసం వద్ద నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయి మరియు ఎర్రవెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో 100 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 300 మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, మరో 500 మంది చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుందని, ఒక్కొక్క దాని విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని, పేద చిరు వ్యాపారులు రోడ్లపై చాయ్, బిస్కెట్, సమోసా, ఆమ్లెట్ వంటి తినుబండారాలు అమ్మేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన సంకల్పమని ప్రదీప్ రావు అన్నారు. సెంటర్లు అంటే రోడ్ల మీద పెట్టుకొని ఏమీ లేకుండా వర్షంలో తడుస్తూ చలికి ఇబ్బంది పడ్డా, ఎండకు ఇబ్బంది పడ్డా, ఈగలు ఇట్లాంటి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడం చైర్పర్సన్ అనురాధ దేశాయి గారి సహకారంతో, వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా 60,000 నుంచి ఖర్చు అయ్యే విధంగా అన్ని తీర్ల గ్యాసు, పొయ్యి, గిన్నెలు, కుర్చీలు అన్నీ అంటే డబ్బాల అన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇవ్వటంతో ఇట్లా మేము ఒక 500 మన దగ్గర ఇవ్వాలి.
మా కాన్స్టిట్యున్సీ మన వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా ఉండే విధంగా 500 శాంక్షన్ చేసి ఇక్కడ 500 మందికి చిరు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది. ఆ సిల్సిలాలో ఇవాళ గతంగా 300 మంది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇవాళ 100 మందికి ఇవాళ ఇవ్వడం మీరు అంతా చూసారు. అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక 500 శాంక్షన్ చేయించి ఈ వరంగల్ నగర చిరు వ్యాపారులు ఎవ్వరికీ ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. వారందరి వరంగల్లో మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా మిర్చీలు బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీ అందరి సహకారం అంటే వరంగల్ చుట్టుపక్కల కూడా ఇస్తున్నాం. కొందరికి వీళ్ళకి మన వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా, 80% మన వరంగల్ ఇస్తే వారి బంధువులకు కూడా అక్కడ ఇక్కడ ఉంటే ఇస్తున్నాం. కానీ మేజర్ వరంగల్ సిటీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.